సార్ ఇప్పుడు అమరావతి రాజధానిగా ప్రకటించారు, ఎట్లా ఫీల్ అవుతుంది? అమరావతి రాజధానిగా ప్రకటించడం చాలా అసాధ్యకం, అభినందనీయం కూడా. ఈ రాజధాని అనేది ఉన్నప్పుడే మనం బతకగలం. దానివల్ల ఏంటంటే ఉద్యోగాల కల్పన, తర్వాత అభివృద్ధి ఇవన్నీ జరుగుతాయి. పెట్టుబడి వర్గాలు తర్వాత ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు మంచి పరిపాలన ఇస్తున్నారు. ఇప్పుడు గతంలో 3 రాజధానులు అన్నారు, 3 రాజధానుల కన్నా ఒక రాజధాని ఉండడం బట్టి బెస్ట్ అన్నారు. ఒక రాజధాని ఉండడం మంచిదే, అయితే 3 రాజధానులు ఉండడం కూడా మంచిదే వన్స్ అప్ అనే టైం. కానీ ఇప్పుడు మాత్రం ఒకే రాజధాని ఉండడం చాలా మంచిది. ఆర్థిక రాజధాని విశాఖపట్నం ఉన్నారు, అది చాలా మంచిది. ఈ 4 years లో ఇంకా డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయంట. ఏంటండి, ఇప్పుడు 1 year అయింది కదా సార్, 4 years లో ఇంకా డెవలప్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. రోడ్లు పెరిగాయి, తర్వాత కూడా వస్తాయి. నెక్స్ట్ ఏంటంటే కలవట్లు పెరుగుతున్నాయి, అన్నీ పెరుగుతున్నాయి, వస్తాయి, డెఫినెట్గా వస్తాయి. ఈ 5 సంవత్సరాలు కాక ఇంకొక 5 సంవత్సరాలు పరిపాలించినా మొత్తం అంతా క్లియర్ అయిపోతుంది. చంద్రబాబు మీద ఆ నమ్మకం ఉందంటారా సార్? చంద్రబాబు మీద నమ్మకం ఉంది, 100% నమ్మకం. సార్ ఇప్పుడు అన్న క్యాంటీన్ ఉంది, 5 రూపాయలకే భోజనం పెడుతున్నారు, ఆ పథకం ఎట్లా ఉందంట? ఆ పథకం అంటే ఇప్పుడు నాకు పూర్తిగా అవగాహన లేదు దాని మీద. బాగుందని చాలా మంది అంటున్నారు, నిరుపేదలు. 5 రూపాయలకే భోజనం అనేది మామూలుగా అభినందనీయం. ఏది రాని పరిస్థితుల్లోనే 5 రూపాయలు రావడం అనేది మంచిదే. అంటే పేద బడుగు వర్గాలకి వారికి మంచి ఆహారం లభిస్తున్నారు. సార్ ఇప్పుడు టోటల్ గా చూస్తే లోకేష్ గారు ఐటీ మినిస్టర్ గా ఉన్నారు, అతని పనితీరు ఎట్లా ఉన్నారు? లోకేష్ గారి పనితీరు ప్రజెంట్ బాగానే ఉంది, కానీ ఇంకా ఇంప్రూవ్మెంట్ అవ్వాలి. అతను ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయాలి, ఇంకా అందరినీ కలుపుకొని రావాలి. ఇంకా చిన్న స్టేజ్ కదా అతనికి, అందుకనే. టోటల్ గా అయితే చంద్రబాబు మీద నమ్మకం ఉంది. నెక్స్ట్ కూటమి ప్రభుత్వం మేము చేయండి. చంద్రబాబు నాయుడు గారు పక్కన పెట్టండి, కూటమి ప్రభుత్వం చాలా మంచి అభివృద్ధి చేస్తున్నది. అమరావతి రాజధానిగా ప్రకటించారు, మోడీ గారు కూడా వచ్చి ఓపెనింగ్ చేశారు, ఎట్లా ఫీల్ అవుతుంది? చాలా హ్యాపీ అండి. కానీ రాజధాని ఒకే ప్రాంతానికి కాకుండా మళ్ళీ 3 రాజధానులుగా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే గతంలో చూసాం హైదరాబాద్ కానీ అలాగే అదర్ స్టేట్స్ కూడాను. రీసెంట్గా లాస్ట్ 10 years 20 yearsలో ఛత్తీస్గఢ్ కానీ జార్ఖండ్ కానీ చేసినప్పుడు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. దానివల్ల సౌలభ్యంగా ఉంటుంది, చాలా మంచిది, శుభపరిణామం. మనకి విజయవాడలో కూడా రాజధానిగా ఏర్పరచడం, దాంతో సైమల్టేనియస్గా ఇటు విశాఖపట్నాన్ని అటు కర్నూలుని కూడా డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి. సార్ ఇప్పుడు అమరావతి రాజధానిగా ప్రకటించారు, ఎట్లా ఫీల్ అవుతుంది? మంచిదే కదండి, బాగానే ఉంది. ఏదో కార్యక్రమం ముందు నడాలి కదా. ఇప్పుడు రాజధాని అనేది మనకి లేదు, మరి ఇప్పటికి 15 సంవత్సరాలు అంతా అవుతుంది టైం పడి. మరి రాజధాని ఉండాలి కదా. రాష్ట్రంలో రాజధాని లేకపోతే మన పక్క రాష్ట్రాల్లో కూడా మన లోకో చేస్తారు కదా. ఎక్కడో విశాఖపట్నం అన్నారు, విశాఖపట్నం లేదు. విజయవాడ అన్నారు, విజయవాడ లేదు. అప్పుడు అమరావతి అంటారు కదా. అమరావతి పెట్టడం మంచిదే, ఎక్కడో దగ్గర నిర్ణయించి తీసుకోవాలా. తీసుకోకపోతే సంవత్సరాలు గడిచిపోతుంది. ఇప్పుడు 15 సంవత్సరాలు అవుతుంది. సార్ ఇప్పుడు ఈ రాజధాని ఉండడం వల్ల అభివృద్ధి జరిగే అవకాశం ఉందా? పెట్టుబడిదారులు కానీ కంపెనీలు కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఈ అభివృద్ధి ఎప్పుడు ఉన్నదే కదండి, నడుస్తుంది అలాగనే. అభివృద్ధి వస్తుంది. చంద్రబాబు మీద నమ్మకం ఉందంటారు? నమ్మకం ఉండబట్టే కదండి రెండోసారి ఇప్పుడు ఓట్లు వేశారు. ఇప్పుడు అమరావతి రాజధానిగా ప్రకటించారు, ఎట్లా ఫీల్ అవుతుంది? చాలా బాగుందన్న. ఇప్పుడు తెలంగాణ ఎలా చెప్పుకున్నారో మనం కూడా ఏపీకి ఒక రాజధాని ఉందని చెప్పుకోవడానికి నేను చాలా గర్వపడుతున్నాను. ఇప్పుడు 3 రాజధానుల కన్నా ఒక రాజధాని ఉండడం వల్ల మంచిది. 3 రాజధానుల కన్నా ఒక రాజధాని దగ్గర ఉండి పరిపాలించడమే బెస్ట్. ఇంటికి 3 ఉండే కన్నా ఒకరు ఉండడమే బెస్ట్, ఏదో లీడర్షిప్ తీసుకున్న వాళ్ళు. సో అలాగే మనకు అమరావతి రావడం చాలా నాకు హ్యాపీగా ఉందన్న. ఇప్పుడు రాజధాని రావడం వల్ల ఎట్లాంటి ఉపయోగాలు ఉంటాయంటారు? పెట్టుబడిదారులు కానీ కంపెనీలు కానీ అన్నీ వచ్చే అవకాశం ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ ఇల్లే లేకపోతే ఇక్కడ రావడానికి ఏమీ లేదు. రాజధాని ఉంటే ఇక్కడ క్యాపిటల్ ఉంది, ఇక్కడ అవుతుంది అని చెప్పేసి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో డెఫినెట్గా కొత్త కంపెనీస్ ఆల్రెడీ మన కళ్యాణ్ బాబు గారు ఉన్నారు, అందరూ తీసుకొస్తున్నారు. వాళ్ళు ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. డెఫినెట్ ముందు ఇంకా మంచి రోజులు వస్తాయి, చూస్తూ ఉంటారు. ఇంకా డెవలప్ అయ్యే అవకాశం ఉన్నాయి. 100% ఉందండి, 100% ఉంది. బ్రైట్ ఫ్యూచర్ కూడా టీడీపీకి ఉందండి, కూటమి ప్రభుత్వం కూడా. ఇప్పుడు అన్న క్యాంటీన్ ఉంది, 5 రూపాయలకే భోజనం పథకం పెట్టారు, ఇది ఎట్లా బాగుంది? సార్ నేను ఒక ఎంప్లాయీ అండి, ప్రైవేట్ ఎంప్లాయీ. ఒక హోటల్కి వెళ్ళి భోజనం చేయాలంటే 120 రూపీస్ పే చేయాల్సి వస్తుంది. అదే 5 రూపాయల భోజనానికి పప్పు, కూర, అన్నం నా ఇంట్లో సొంత ఫ్యాన్ కింద కూర్చొని తిన్నట్టు అంత హ్యాపీ ఫీల్ అవుతున్నాను సార్. నేనైతే దానికైతే మనస్ఫూర్తిగా చెప్తున్నాను సార్. నేను ఆంధ్రప్రదేశ్ అంతా తిరుగుతాను, ఆంధ్రప్రదేశ్లో ప్రతి దగ్గరికి వెళ్ళి 5 రూపాయల క్యాంటీన్ భోజనం తింటాను సార్. అయితే చంద్రబాబు మీద పూర్తి నమ్మకం ఉందంటారు? 100% సార్, 100% నమ్మకం ఉందండి. సార్ ఇప్పుడు అమరావతి రాజధానిగా ప్రకటించారు, ఎట్లా ఫీల్ అవుతుంది? ఏ విధంగా గతంలో జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేపాడు,
ఇప్పుడు ఇంతవరకు మనకు రాజధాని అంటూ ఏమీ లేదు. జగన్ మన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఒక రాజధాని అనేది మనకు వస్తుందని మనకు అందరికీ ఆశగా ఉంది. ఈ రాజధాని రావడం వల్ల ఎట్లాంటి ఉపయోగాలు ఉంటాయంటారు పెట్టుబడిదారులు కానీ? పెట్టుబడిదారు అందరూ వస్తారు కదా. ఇప్పుడు ఏదో ఒకటి మనకంటూ ఉంటేనే కదా ఎవరైనా వచ్చి పెట్టుబడి ఇన్వెస్ట్ చేయగలరు. అన్ని కంపెనీలు వస్తాయి, అందరికి యువతకి ఉద్యోగాలు అన్ని వస్తాయి. 3 రాజధానుల కన్నా ఒక రాజధాని ఉండడం వల్ల రాజధాని బెస్ట్, ఒక రాజధాని బెస్ట్. ఇప్పుడు సంవత్సరంలోనే ఇంత అభివృద్ధి చేశారు, ఇంకా 4 years లో ఎట్లా ఉండబోతుంది అంటారు? ఇంకా బాగుంటుంది. ఇంకా ప్రస్తుతానికైతే ఇప్పుడు ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు. ఎవరి మీద గొడవలు లేదు, అంత ప్రశాంతంగా ఉంది. ఇదే కంటిన్యూ అవుతే బాగుంటుంది అనుకుంటున్నాం. ఇప్పుడు మద్యం విషయంలోకి వస్తే గతంలో డబ్బులు ఇస్తేనే మందు ఇచ్చేవారు, ఆ మనీ ఏమైందో కూడా ఎవరికి తెలియదు కాదు. ఇప్పుడు చూసినట్లయితే అన్ని ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు ఉన్నాయి. అప్పుడు ఎట్లా ఉండదు, ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడే బాగుంది కదా. ఇప్పుడు అందుకే ఇప్పుడు స్కామ్ లో మొత్తం అందరూ పోతారు, పెద్ద పెద్ద నాయకులు అందరూ వస్తారు. ఢిల్లీ స్కామ్ కానీ చాలా పెద్ద స్కామ్ ఇది. అంటే అప్పుడు చాలా కుంభకోణం జరిగింది అన్నారు. అవునవునవును. ఏ విధంగా జరిగింది అంటారు? ఏంటి గవర్నమెంట్కి వచ్చేది 20 రూపాయలు 80 రూపాయలు ఇల్లు చూపించేవారు నాయకులు. కొన్ని వేల కోట్ల రూపాయలు, లక్ష కోట్ల రూపాయలు స్కామ్ అండి. ఇది తక్కువేం కాదు. ఇప్పుడు ఎట్లా ఉంది సార్? ఇప్పుడు చాలా బాగుంది. అంటే మద్యం కోసం యాక్చువల్ మాకైతే ఐడియా లేదు, ప్రజలు అనుకోవడం నాకంత ఆలోచన లేదు. మందు మీద నాకు అలవాటు లేదు కాబట్టి ప్రస్తుతానికి అయితే ప్రజలు బాగున్నారని అనిపిస్తుంది నాకు. సార్ ఇప్పుడు అన్న క్యాంటీన్ విషయంలోకి వస్తే 5 రూపాయలకే భోజనం పెడుతున్నారు, అది ఎట్లా ఉంది? చాలా మంచి కార్యక్రమం అది. మనం పెట్టకపోయినా గవర్నమెంట్ తరఫున పేదోడికి ఒక 5 రూపాయలకు భోజనం వస్తుందని చాలా మంచి విషయం కదా ఇది. మనకు అవకాశం లేనప్పుడు బాగా గవర్నమెంట్ ఏదో ఉపాధి కల్పిస్తుంది, అది కూడా చెడగొట్టాడు అది ఇచ్చి జగన్మోహన్ రెడ్డి వచ్చి. చంద్రబాబు నాయుడు వచ్చినాక అంతా బాగానే ఉందండి, పరిపాలన అంతా బాగానే ఉంది. అన్నా క్యాంటీన్ విషయంలో కానీ, మాకు చేతి పనుల విషయంలో కానీ ఇప్పటి వరకు వచ్చిన తర్వాత అంతా బాగుంది. గతం కన్నా ఇప్పుడు ప్రభుత్వంలోనే హయాంలోనే అంతా అన్ని విధాలుగా బాగుంది, సౌకర్యం. గతంలో పనులు ఎలా ఉన్నాయి? గతంలో పనులు లేవండి, బిల్డింగ్ పనులు కానీ వేరే పనులు ఏమి లేవు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత బిల్డింగ్ల పనులు కానీ, వర్క్ పనులు కానీ, మేము కన్స్ట్రక్షన్ ఎలక్ట్రికల్ వర్క్లు అవి చేస్తూ ఉంటాము. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత కొద్దిగా వర్క్ల విషయంలో కానీ అన్ని విధాలుగా బాగుంది, సౌకర్యం బాగుంది. వైసీపీలు అంటారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ పథకాలు ఇవ్వట్లేదు, లేదండి లేదండి పథకాల గురించి కాదు, కానీ మా చేతి పనులు ఉంటే మాకే ఎప్పుడు డైలీ డబ్బులు కానీ అన్ని విధాలుగా మాకు మేమే కొనుక్కోగలం, ఏదైనా చేసుకోగలం. ఇప్పుడు వారం అంతా పనులు ఉంటున్నాయి. ఇదివరకు అయితే పనులు ఉండేవి కావు, నెలలో ఒక వారం రోజులు ఉండేవి. ఇప్పుడు మా చేతి పనులు కంటిన్యూగా ఉంటున్నాయి, మేమే బాగా బిజీ అయిపోయాం. అంటే ఇసుక ఉచితంగా ఇవ్వటం వల్ల మీకు ఇసుక ఉచితంగా ఇవ్వటం వల్ల, మెటీరియల్ తగ్గడం వల్ల కన్స్ట్రక్షన్ ఇప్పుడే సాగుతున్నాయి బాగా. పనులు కింద ప్రభుత్వంలో పనులు ఏమి లేవు, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కానీ ఏం పనులు లేవు సరిగ్గా. ఇప్పుడు ఉన్న ప్రదేశంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మాకు బిల్డింగ్ పనులు కానీ అన్ని విధాలుగా సౌకర్యాలు అన్నీ బాగున్నాయి. అంటే ఇప్పుడు రోడ్లు ఎలా ఉన్నాయి? రోడ్లు కూడా ఇప్పుడు బాగానే ఉన్నాయండి, అన్ని చాలా సార్లు రోడ్లు వేస్తున్నా ఉన్నారు ఎక్కడికక్కడికి. రోడ్లు ఇది కానీ అన్ని విధాలుగా బాగుందండి బాబు గారు వచ్చిన తర్వాత. అంటే గతంలో రోడ్లు ఎలా ఉన్నాయి? గతంలో ఎక్కడ చూసినా గోతులేనండి, గోతులు వెళ్ళటం కూడా ఇబ్బంది పడిపోయేవాళ్ళం. ఇప్పుడు ఎక్కడ చిన్న గుంటలో ఉన్నా కూడా పూడి చేయడం ప్రతి రోడ్లు కూడా సౌకర్యంగా ఉంటున్నాయి, అన్ని విధాలుగా బాగున్నాయి.